విశ్వవిద్యాలయంలో రూసా గ్రాంట్స్, పిఎం ఉషా గ్రాంట్స్ అని యూనివర్సిటీస్లో వస్తూ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. వాటిల్లో కొంత భాగాన్ని మేము డిజిటల్ ఫ్యాసిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆల్రెడీ ఉపయోగించుకున్నాము. మా దగ్గర ఉన్నటువంటి క్లాసులన్నింటిలో ఒక క్లాస్ రూమ్ తప్ప మిగిలిన క్లాస్ రూమ్స్ అన్నీ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్. వర్చువల్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. డిజిటల్ లైబ్రరీ ఉంది 60 కంప్యూటర్స్తో పిల్లలకి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ఇవాళటి స్పీడ్ని అందిపుచ్చుకోవాలంటే ఎలా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుండాలి. దానికోసం నా దగ్గర క్యాంపస్లో 5 కాలేజెస్ ఉన్నాయి. ఆ 5 కాలేజెస్లో కూడా 30 కంప్యూటర్స్తో ఇండిపెండెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్స్ని మేము ఎస్టాబ్లిష్ చేశాము. తర్వాత మా సెమినార్ హాల్స్ అన్నీ కూడా డిజిటల్ సెమినార్ హాల్స్. సో ఎల్సిడీస్ ఉన్నాయి, వాట్ నాట్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. సో ఏ యూనివర్సిటీ కానీ ఏ విద్యాలయానికి కానీ తక్కువ పోకుండా మా విశ్వవిద్యాలయంలో డిజిటల్ రెవల్యూషన్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. మా టీచర్స్ అందరూ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ వాడుతున్నారు, బ్లాక్ బోర్డ్స్ వాడుతున్నారు, గ్రీన్ బోర్డ్స్ వాడుతున్నారు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ దే ఆర్ యూజింగ్. అండ్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఎప్పుడు బిజీగా ఉంటాయి. రైట్ మార్నింగ్ 10 to 4:35 వరకు క్లాస్ రూమ్, డైరెక్ట్ క్లాస్ రూమ్ ఉంటుంది. అంతకంటే ముందు రెమెడియల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం మేము, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కండక్ట్ చేస్తాము. దాని తర్వాత స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ అని సెపరేట్గా పెట్టేసి వాటికి 2 క్రెడిట్స్ ఇచ్చేసి వాటిని కూడా నడిపిస్తున్నాము. తర్వాత స్పోర్ట్స్కి మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. కాబట్టి మా దగ్గర యూనివర్సిటీ క్యాంపస్ లోపల విద్యార్థికి కావాల్సిన ప్రతి సౌకర్యము మా దగ్గర ఉంది.